జీవన అయితే ఇందమ్మ వంశీలతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఏంటి కుట్టి ఎలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. కుట్టి మా అమ్మ కోసం ఏదైనా చేస్తుందని నాకు తెలుసు. మా అమ్మ కోసం ఏ త్యాగానికైనా తను సిద్ధమే. అలాంటిది ఈ కుట్టి ఆఖరికి తన జీవితాన్ని కూడా ఇచ్చేస్తుందా మా అమ్మ కోసం? దీన్ని బట్టి చూస్తే మా అమ్మ కోసం తను తన ప్రాణాలు ఇస్తే బ్రతుకుతుంది అంటే తన ప్రాణాలు ఇవ్వడానికి నిమిషం కూడా ఆలోచించకుండా మా అమ్మ కోసం కుట్టి ప్రాణాలు ఇచ్చేస్తుంది. అసలు కుట్టి ఇదంతా ఎందుకు చేస్తుంది అని చెప్పి జీవన అయితే అడుగుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ఇందమ్మ వంశీ ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటారు. అమ్మో కుట్టి దాని జ్యోతి కన్న కూతురు ఈ జీవనకు తెలిసిపోతే ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో జీవన అలా అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న ఇందమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంట్రా మీరు దీన్ని కిడ్నాప్ చేసినప్పుడు తల మీద ఏమైనా కొట్టారా ఏంటో, ఇదంతా తిక్కగా మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో జీవన అయితే వాళ్ళు తల మీద ఏం కొట్టలేదు పెద్దమ్మ, కానీ బయట సింపతికి చూపించడం కోసం గోబు మీద లాగిపెట్టి వంశీయే కొట్టాడు, ఇప్పటికీ నొప్పిగా ఉంది, ఈ దవడ నొప్పెడుతూ ఉంది పెద్దమ్మ అని చెప్పి అంటుంది. అది సంగతి. ఆ దవడ ఊరికే ఉండలేదు కదా, అందుకే లేనిపోని అనుమానాలు లేనిపోని క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది. నోరు మూసుకొని సైలెంట్గా ఉండు. కుట్టి ఏం చేస్తే నీకెందుకు, నువ్వైతే మాత్రం సేవ్ అయ్యావు కదా, దానికి సంతోషించు, లేని దానికోసం ఆరాటపడకు అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.